ఆ ముచ్చట తర్వాత ముందుగా లోపలికొచ్చి చేపల పులుసు తిందుగానరా. రా. నాకు ఇప్పుడు వద్దు, తినాల వద్దు, రేపు ఆలోచిస్తా. ఓయ్ ఓయ్ ఈ బుళ్ళని ఎట్లా పట్టుకోవాలో అర్థమైతలేదు. గట్టిగా పట్టుకుందామంటే చాప లెక్క లటుక్కున పారిపోతున్నాడు. గాలం కాదు, పెద్ద వలే ఇయ్యాలి. అన్నయ్య, అది మంచి నిద్రలో ఉంది. అలికిడి కాకుండా పెట్టెలో ఆధారం ఏమైనా దొరుకుతుందేమో వెళ్ళి వెతుకు. చూడు సెల్లె, పక్కోడి పత్రాల్లో ఏముందో చూసుడు, దాన్ని పెట్టే దేవులాడు, సిబిఐ లెక్క ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకు సెల్లె? గా పొట్టిదాన్ని అదే పెట్టెలో వేసుకుని బీహార్ పోయి నా దోస్తానికి అప్పచెప్పొస్తా. మళ్ళీ జిందగీలో ఇక్కడికి రాదంటే నమ్ము. అన్నయ్య, పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దు. మన సమస్య పోవాలంటే దానికి కారణమైన మనిషిని దూరం చేయడం కాదు, దాని మూలాన్ని సమాధి చేయాలి. పోనీ దొంగన్ లెక్క దానికి ముసుగేసి గుప్పం 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 గుంజి గుంజి కొట్టినామనుకో నీ కస్తీస్తుంది. ఏమంటావు? బా, ఏమైందన్నయ్య నీకు? నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? ప్రాబ్లంని సైలెంట్గా డీల్ చేద్దామంటే కిడ్నాపులు చేద్దాం, కొడదామని ఏవేవో ఐడియాలు ఇస్తావేంటి? అలాంటివేమి వద్దన్నయ్యా. ఆ పెట్టెలో ఆధారం ఏమైనా దొరుకుతుందేమో జాగ్రత్తగా వెతుకు. అది పసిగట్టిందంటే మనకి ఏ సాక్ష్యం దొరకకుండా చేస్తుంది. ఈ డైమండ్ రాదంటే ఏమనుకున్నావు సెల్లే? పేకాడితే కౌంట్ ఇయ్యా. ఇస్మంటి విషయాల్లో అస్సలు డౌట్ రానియ్యా. పెళ్లి లెక్కపోయి ఆధారాలు దేవులాడతా. బాయ్ బాయ్. అయ్యో అన్నయ్య, నువ్వేమన్నా రూమ్ పోతున్నావా? పక్కనున్న రూమ్ కే కదా పోతున్నావు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా జాగ్రత్తగా చెప్పిన పని చేయి. గట్లంటావు సెల్లే? అరే మరెందుకు గుస్స అవుతావు నువ్వు? గట్లనే అదిగో. అమ్మయ్య, పడుకునుంది. ఈ పొట్టిది పెట్టాడు పెట్టినట్టు.
ఈడెవడు పేకలో ఇస్పేట్ రాజు లెక్క టోపీ పెట్టుకుని భయంకరంగా వచ్చిండు. వీడు దొంగతనానికి రాలేదన్నమాట. ఈ దొంగ మొహం దానికోసం వచ్చిండు. ఈ పొట్టిదొచ్చేలోపు ఈ తాళం ఏడుందో చూసి ఆధారాలు దొరకబట్టాలి. తాళాలు ఎడబెట్టుంటది పొట్టిది. పెట్టేంటి అటు తిరుగుంది? ఎవరైనా వచ్చారా? ఏ సప్పుడు లేదంటే ఈ పొట్టిది పడుకొనుంటది. లేదండి, ఎడకి పోయింది? ఎవరు నువ్వు? తిరుగు. ఎవరు నువ్వు?
రాజు నువ్వు మంజుల గదిలోకి ఎందుకు వచ్చావు? అది బావా నేను నిన్నే అడిగేది, అడుగుతుంటే మాట్లాడవా? అన్నయ్య అది చెప్పడానికి మొహమాట పడతావేంటన్నయ్యా? నీకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని చెప్పవే? ఆ విషయం నీకెలా తెలుసు వదినా? మొన్న ఒక రోజు నిద్ర పట్టక బయటకొచ్చేసరికి అన్నయ్య నేనున్నది కూడా చూడకుండా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. నాకు అనుమానం వచ్చి పిలిచాను, పలకలేదు. దగ్గరికి వెళ్ళి తట్టాను, అప్పుడు మెలకు వచ్చి ఆగాడు. అప్పుడు తెలిసింది నాకు ఈయనకి జబ్బు ఉందని. గదే సెల్లే, నేను యాద మర్చినా. నేను మస్తు సార్లు నిద్రలో నడుచుకుంటూ పోయి యాడనో చెట్టు కిందో రోడ్డు మీదో పడుకునేటోడిని. 3-4 సార్లు క్లబ్ కూడా పోయినా. సర్లే అందరూ వెళ్ళి పడుకోండి. అన్నయ్య నువ్వు కూడా పద. గట్లనే అక్క ఆ డైమండ్ రాజు వాళ్ళకం చూస్తుంటే నాకెందుకో నిద్రలో నడిచొచ్చినట్టు లేదక్కా. ఆ అలవాటు లేకపోతే అన్నయ్యకి నీ గదిలో ఏం పని? నేనెవరో నా వివరాలు తెలుసుకోవడానికి మన ఇంట్లో ఎవరో పన్నాగం పన్ని రాజు నా గదిలోకి పంపారేమో అని నా అనుమానం. ఏదైనా ఆధారాలు దొరికితే నన్ను ఇంట్లోంచి పంపించారని ప్లాన్ వేశారేమో. నిజంగా నిన్ను ఇంట్లోంచి పంపేయాలని ఎవరికైనా ఉంటే స్కెచ్లు ప్లాన్లు వేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. డైరెక్ట్గా పని చేయగలరు. ఆ అవసరం ఎవరికీ లేదు కూడా. అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు. ఒకవేళ నా అనుమానమే నిజమైతే నా దగ్గర ఏ ప్రూఫ్స్ దొరకవు. నన్ను బయటికి పంపించడం ఎవ్వరి వల్ల కాదు. అక్కా అదేంటక్కా అదలా అంటుంది? నిజంగానే ఆధారాల కోసం రాజన్నయ్యని ఎవరన్నా పంపుంటారా? నేనే పంపించాను. ఆ మంజులకి సంబంధించి ఏ చిన్న ఆధారం దొరికినా దాని నాటకానికి చర్మగీతం పాడతాను. మేం కూడా కోరస్ కలుపుతాం అక్క. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. ఎందుకు తలుపేశావు? నిన్న నా నుంచి మీకేం కావాలో ఓపెన్ గా చెప్పారు. ఈ రోజు మీ నుంచి నేనేం కోరుకుంటున్నానో ఓపెన్ గా చెప్పడానికే తలుపులు వేశాను. సరే చెప్పు. ఒక మనిషి మీద ఇష్టం పెరిగితే వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామో ఒక్కోసారి అర్థం కాదు. అదే మనిషి మీద ప్రేమని పెంచుకుంటే మైకం కమ్మి చేస్తున్న తప్పు బుర్రకెక్కదు. మిమ్మల్ని భర్తగా పొందాలన్న ఆలోచన తప్ప నా వల్ల మీరు పడుతున్న వేదన నేను తెలుసుకోలేకపోయాను. చెల్లి చెల్లి అని సీతక్క అంటుంటే మీ భార్యగా అర్ధాంగిగా నన్ను అంగీకరించింది అని భ్రమ తప్ప భర్తని పంచడానికి ఎంత అంతర్మథనం పడుతుందో నేను గ్రహించలేకపోయాను. ఈరోజు కాకపోతే రేపైనా మీ తమ్ముళ్ళు వదిలిగా ఒప్పుకుంటారనే ధీమాయే తప్ప
కలిసిన కుటుంబంలో కలతలు రేపుతున్నాను అని ఊహించలేకపోయాను. నిన్న మీరు చెప్పాక బాగా ఆలోచిస్తే అనిపించింది ఆస్తుల కంటే అనుబంధాలు గొప్పవని, డబ్బు కంటే సంబంధాలు విలువైనవి అని తెలుసుకోగలిగానండి. అందుకే ఇంత గొప్ప కుటుంబంలో నా వల్ల కలిగిన బాధకు నాకు నేనే బుద్ధి చెప్పుకొని శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను. కాకపోతే సందేహించకుండా చెప్పు మంజుల. నేను అడిగేది తప్పేమో, కానీ నేనున్న పరిస్థితికి అడగక తప్పదు. పర్లేదు, అడుగు. ఈ 4 గోడల మధ్యన మన సంబంధం ఏంటో మనిద్దరికి మాత్రమే తెలిసినా మీ కుటుంబానికి, బయట ప్రపంచానికి నేను మీ భార్యగానే ముద్ర పడిపోయింది. నాకంటూ ఏమీ లేని, నేనంటూ ఎవరికీ లేని నా బతుకు బజారు పాలు కాకుండా నాకేదైనా మీరు ఏర్పాటు చేయండి. ఏం కావాలో చెప్పు మంజుల, తప్పకుండా చేస్తానని నిన్నే మాటిచ్చాను కదా. ఊరవతలున్న మీ పొలం ఏమనుకోకుండా నా పేరున రాస్తే అక్కడే ఒక గుడిసె వేసుకుని మీ జోలికి రాకుండా నా బ్రతికేదో నేను బతుకుతాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీకు చాలా చోట్ల పొలాలున్నాయి, ఆస్తులున్నాయి. నేను అడిగింది మీరు విసిరేసే ఎంగిలి మెతుకులతో సమానం. ఉమ్మడి కుటుంబంలో సెంటు భూమైనా సెంటిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది మంజుల. నీ దృష్టిలో అది విసిరేసే ఎంగిలి మెతుకులా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో పంటనిచ్చే ప్రతి అంగుళం భూమి సంతోషంతో కడుపు నింపుతుంది. పొలం కాదు, ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను. ఎన్ని నగలు కావాలో అడుగు, చేయిస్తాను. తులసివనం లాంటి మీ ఇంట్లో కలుపు మొక్కలా నేనుండడం కంటే కలుపు మొక్కలు పెరిగే పొలమే ముఖ్యం అంటారా? అదేదో నా మొహాన పడేస్తే జీవితంలో నా మొహం మీకు చూపించను కదా. నిజమే అనుకో. సరే, ఓ పని చేస్తాను. ఉమ్మడి కుటుంబంలో ఆస్తులు సంబంధించి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు. ఒకసారి నా తమ్ముళ్ళతో, సీతతో చర్చించి వాళ్ళు సరేనంటేనే ఆ పొలం నీ పేరున రాసిస్తాను. ఏంటండి మీరు? వాళ్ళు ఒప్పుకుంటేనే నన్ను ఇంట్లో ఉంచారా? వాళ్ళ నిర్ణయం ప్రకారమే నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నారా? అంత వృధా ప్రయాస ఏం అవసరం లేదులేండి. మిమ్మల్ని చూసుకుంటూ ఈ ఇంట్లోనే ఏదో మూల కాలం గడుపుతాను. మీరు కూడా నేను వెళ్ళలేదు అనే బాధతో, సీతక్కేమో నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు అనే దుఃఖంతో అందరం రోజులు వెళ్ళదీయొచ్చు. నన్ను వదిలించుకునే మార్గం మీకు సులువైంది చెప్తే నన్ను పోనివ్వకుండా మీరే కష్టతరం చేసుకుంటున్నారు. సర్లేండి, ఇక్కడే ఉంటాను. నిజంగానే ఆ పొలం రాసివ్వడానికి ఇబ్బంది పడుతున్నారా, లేక నేను మీతోనే ఉండిపోతే బావుంటుందని కొత్త ఆశలేమైనా తమరలో చిగురించాయా? అలా అయితే నాకు హ్యాపీనే కదా. అలాంటిదేం లేదు. సరే, సీతకి నా తమ్ముళ్ళకి నేను నచ్చ చెప్పుకుంటాను. సాయంత్రం లోపల ఆ పొలానికి సంబంధించిన పేపర్స్ రెడీ చేసి సంతకం చేసి నీకు ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. మీకెందుకు వచ్చిన శ్రమ అని రాత్రి పేపర్స్ రెడీ చేసి పెట్టాను. మీరొక సంతకం పెడితే సరిపోతుంది.